మన విలువ మనం తెలుసుకోకపోతే ఎట్లా? నీ విలువ నీకు అర్థం కాకపోతే ఎట్లా? నేను నాలాంటి వాడు ఎట్లా ప్రవర్తించవచ్చా? నేనున్న వ్రతం ఎలాంటిది? దేవుడు నాకు నియమించిన నియమాలు ఏది అని ఆలోచించాలిగా. శాంసన్ ఎక్కడ ఆలోచించలేదండి, ఎప్పుడో పడిపోయాడు. అట్లాగే ఓ రోజు వచ్చింది, పతనం అయిపోయాడు. ఎప్పటికప్పుడు ఒక మాట చెప్తాను వినండి, ఎప్పటికప్పుడు మన భక్తిని టెంపరేచర్ చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన భక్తి ఎలా ఉంది? చల్లారిపోతున్నామా, వెచ్చగా ఉన్నామా, నులివెచ్చని స్థితిలో ఉన్నామా? ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. బాడీకి ఎలాగా టెంపరేచర్ చెక్ చేసుకుంటామో మనం భక్తికి కూడా టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? ఆత్మీయ జీవితంలో ఏ విధంగా నడుస్తున్నాం? మన భక్తి జీవితం మందిరానికి వచ్చినంత మాత్రాన బ్రతికినట్టు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన జీవించాం, దేవుని సన్నిధిలో కనబడ్డాం కాదు. ఎప్పుడో పతనం ప్రారంభమైంది శాంసన్ జీవితంలో, ఎప్పుడో పతనం ప్రారంభమైంది ఏలీ జీవితంలో. ఈరోజు నీ మాటలు వింటున్న మనం మన ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి సిద్ధపడాలి. మందిరానికి వచ్చినంత మాత్రం బ్రతికినట్టు కాదు దాని అర్థం. మనం వచ్చాం, వెళ్ళాం, పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం, ఆరాధన చేసాం, ప్రార్థన చేయించుకున్నాం, కానుక వేసాం, సరిపోదు. మన భక్తి జీవితాన్ని ప్రతిరోజు పరీక్షించుకోవాలి. మన భక్తి జీవితాన్ని ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రశ్నించుకోవాలి, అయ్యా నేను ఎలా బ్రతుకుతున్నా, నేను ఎలా జీవిస్తున్నా? ఒకప్పుడు ఆరాధన అంటే ఆసక్తికి పరిగెత్తుకు వచ్చేవారు, ఇప్పుడు ఒకప్పుడు ఆరాధన అంటే ఆసక్తికి పరుగులు తీసేవారు, ఇప్పుడు ఎలా ఉన్నాం చెక్ చేసుకోవాలి. ప్రార్థన అంటే ఒకప్పుడు అందరూ కలిసి ఐక్యపడి ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నాం చెక్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మనం ఎలా ఉంటున్నాం చెక్ చేసుకోవాలి. ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తున్న మనం మందిరం మీద ఆసక్తి తగ్గిపోతుంది, చెక్ చేసుకోవాలి. ప్రార్థనకి రాకుండా ఉంటున్నాం, పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక్క పూట గడపలేకపోతున్నాం, దానిని దేవుని సన్నిధిలో చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇలా మారాను? ఎక్కడైనా నాలో ఉద్యోగం తగ్గిందా? ఎక్కడైనా నాలో ప్రార్థన తగ్గిందా? ఎక్కడైనా నాలో ఆత్మీయ జీవితం తగ్గిపోతుందా? చెక్ చేసుకోవాలి. ఒకప్పుడు గంటల వాక్యం చదివేవాళ్ళం, ఇప్పుడు వాక్యం అంటే నిద్ర వచ్చేస్తుంది. వాక్యం తెరిస్తే నిద్ర మత్తు. చెక్ చేసుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. బ్రతుకున్నానా, చచ్చానా? దేవుని మందిరంలో బ్రతుకుని జీవిస్తున్నానా, చచ్చిన స్థితిలో ఉన్నానా? మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని జీవితం అంతు కట్టబడ్డాను. ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేసినట్లయితే దేహ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, మనుషుల విషయంలో జాగ్రత్త. ఇక్కడ ఒక మాట వింటున్నాం, నీవు నిలుచుచున్నానని తలంచుకొనుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఒక్క క్షణం ఆలోచించండి. నిలుచుచున్నానని తలంచుకుంటున్నాం, పడిపోతున్నామేమో. ఒకసారి జాగ్రత్త వహించాలి, జాగ్రత్త పడాలి.